తెలంగాణ రాష్ట్రంలో పాలనగిరిలుగా పెడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు కొనుగోలు కేంద్రాల కాడికి పోతే అన్నదాతలు వాళ్ళను ఉరికించుకుంటా కొడతారట. అగో మంత్రులను ఎమ్మెల్యేలను అట్లా కొడతారని ఎవలా కనిపించే అట్లెవలన్నారే అంటే అన్న మనిషినే మన బాలన్న ముచ్చటాలకు పట్టుకొని వచ్చిన చూడుండ్రిగో. అయ్యా అధికారం కోల్పోయి మాజీ మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు సారు ఇక మీ ఎత్తిపొడుసుడు సురువు చేయండి. ఇది కూడా ఇంకా గోదాములు కూడా ఫిక్స్ చేసుకోలే అంటే మక్కలు కొనొద్దు, ఒడ్లు కొనొద్దు, రైతుల ఇబ్బంది పెట్టి బయటనే అమ్ముకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. ఆల్రెడీ 50-60% మక్కలు ఒడ్లు బయటనే అమ్ముకుంటారు. అబ్బా ఏమన్నా చెప్పిరా సారు? అట్లా మక్కలు కొనొద్దు ఒడ్లు కొనొద్దని ప్రభుత్వమే మిమ్మల్ని చర్చలకు పిలిచి ఫేస్ టు ఫేస్ మీకు చెప్పినట్టే చెప్తున్నారు. అది సరేగాని అసలు పాయింట్కి రాండి. ఒక్క మక్కల సెంటర్కో ఒడ్ల సెంటర్కో ఈ జిల్లాల ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గారు పోయినారా అంటే మీకే ఎరుకుండాలి. ఒకవేళ పోతే పరిస్థితి ఎట్లుండదో అది చెప్పుండ్రి. ఎమ్మెల్యేలం కానీ మంత్రులం కానీ మీరు కల్లాల దగ్గరికి పోతే రైతులు ఉరికిచ్చి కొడతారనే భయంతో మీరు పోతలేరు. దమ్ముంటే పోండి. ఈయనరా ఇట్లా అంటున్నాడు. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులారా ఇట్లా ప్రతిపక్ష లీడర్లతో పదే మాటలు ఎందుకు పడతారు? ఆ కొనే ఒడ్లు మక్కలేందో యాళ్లకు కొని బోనస్ పైసలు వేస్తే ఎదురైనోళ్లతో ఇట్లా మాటలు పడే కాడికి రాకపోవు. ఎందుకు లాపర్వ చేస్తున్నారు? మీరు ఎట్లాగో ఒడ్లు మక్కలు కొంటలేరని అవిటి బయటకు అమ్ముకుంటే 500-600 రూపాయలు రేటుకు తక్కువ కొంటున్నారట. ఆ కొనేది మీరే కొంటే అయిపోయేదానికి ఇంత తిప్పలు పెట్టుడు అవసరమా? మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.